మెటబాలిజం అండ్ ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఈ రెండు ఎట్లా పనిచేస్తాయి అండ్ వీటి మధ్య లింక్ ఏంది అసలు, దాని గురించి మాట్లాడుకుందాం. సో మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో తిన్న తర్వాత కార్బోహైడ్రేట్స్ బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ లా కన్వర్ట్ అవుతాయి. సో ఫ్యాట్స్ బ్రేక్ డౌన్ అయ్యి ఫ్యాటీ యాసిడ్స్గా కన్వర్ట్ అవుతాయి. సేమ్ వే ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయ్యి అమైనో యాసిడ్స్ లాగా కన్వర్ట్ అవుతాయి. సో ఇవి డైజెస్ట్ అయినాక వీటిలో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని బ్లడ్ స్ట్రీమ్లో కలిసి అక్కడ నుండి మన బాడీ సెల్స్లోకి ఎంటర్ అవుతాయి. సో మన బాడీ సెల్స్లో ఒకటి ఉంటుంది మైటోకాండ్రియా అని. సో అదేం చేస్తుంది అంటే ఈ మూడింటిని యూజ్ చేసుకొని గ్లూకోజ్, ఫ్యాటీ యాసిడ్స్ అండ్ అమైనో యాసిడ్స్ని యూజ్ చేసుకొని ఏటీపీ ప్రొడ్యూస్ చేస్తుంది, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. సో ఇప్పుడు మీకు మైటోకాండ్రియా ఏందనే డౌట్ రావచ్చు. అది మన బాడీ సెల్స్లో అది కూడా ఒక పార్ట్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎ సెల్ ఇన్ అవర్ బాడీ. సో ఈ న్యూట్రియంట్స్ అన్నిటిని యూజ్ చేసుకొని మన బాడీ సెల్స్కి ఎనర్జీ ఇస్తుంది. సో అందుకే మనం దీన్ని పవర్ ఆఫ్ ఎ సెల్ అని కూడా అంటాం. సో బేసిక్గా మైటోకాండ్రియా కూడా మనం తినే ఫుడ్ నుండి డైరెక్ట్ ఎనర్జీ యూజ్ చేసుకోలేదు, డైరెక్ట్గా ఎనర్జీలా కన్వర్ట్ చేయలేదు. ఎందుకంటే మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో అది క్రూడ్ ఆయిల్ లాంటిది. ఎగ్జాంపుల్, మనం బండిలో క్రూడ్ ఆయిల్ అయితే పోయాం కదా, బండి నడపనీకే క్రూడ్ ఆయిల్ అయితే పోసి నడిపాం కదా. సో దాన్ని రిఫైన్ చేస్తాం ఆయిల్ని త్రూ ఆయిల్ రిఫైనరీస్. సో సేమ్ వే మనం ఏదైతే ఫుడ్ తింటామో అది క్రూడ్ ఆయిల్ లాంటిది. మన బాడీకి చాలా కెమికల్ ఎనర్జీస్ ఉంటాయి. సో ఆ ఫుడ్ని కూడా మన బాడీ రిఫైన్ చేయాలి, ప్రాసెస్ చేయాలి. సో దట్ మన ఇంజన్ అంటే మైటోకాండ్రియా కెన్ యూస్ టు జనరేట్ ఎనర్జీ ఫర్ అవర్ సెల్స్. సో అప్పుడే దానికే మన బాడీ మెటబాలిజం యూజ్ అవుతుంది. సో మన బాడీ మెటబాలిజమే రిఫైనరీ లాగా పనిచేస్తుంది. మనం తినే ఫుడ్ని ప్రాసెస్ చేస్తుంది, బ్రేక్ డౌన్ చేస్తుంది. సో దట్ అవర్ మైటోకాండ్రియా ఆర్ ఇంజన్ కెన్ యూస్ టు ప్రొవైడ్ ఎనర్జీ ఆర్ ఫ్యూయల్ టు ప్రొడ్యూస్ ఏటీపీ.